దేశ భద్రతలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ భూమికి రక్షణ కరువైంది. సత్యసాయి జిల్లా పాలసముద్రం పంచాయతీ పరిధిలోని రాగిమేకలపల్లికి చెందిన చౌడేష్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా చౌడేష్కు చెందిన 5 ఎకరాల భూమిని కొందరు కబ్జా చేశారు. దీంతో తన భూమిని తనకిప్పించాలని భారత జవాన్ జిల్లా కలెక్టర్ చైతన్య ఆశ్రయించారు. విధులకు వెళ్లి 6 నెలలకు ఒకసారి స్వగ్రామానికి వస్తానని, ఇలా సెలవులపై వచ్చిన ప్రతిసారి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడమే సరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. గత 3 సంవత్సరాలుగా ఏదైతే మా భూమి ఉందో అది వేరే వాళ్ళు ఆక్యుపేట్ చేసుకుని దాన్ని దౌర్జన్యంగా వాళ్ళు వ్యవసాయం చేయడం జరుగుతుంది. మేము ఏదైతే వ్యవసాయం పొలం చేస్తామో ఆ పొలంలో మా అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు సార్ ఇంట్లో. వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గరికి పోయేసి మా పొలంలో ఎందుకు వ్యవసాయం చేస్తారని చెప్తే కనుక వాళ్ళు మేము దౌర్జన్యంగా మేము వ్యవసాయం చేస్తాం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోకపోండి అని చెప్పేసి ఈ విధంగా చాలాసార్లు గొడవలతో దాడి చేసినారు. చాలాసార్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కూడా జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు ఏమీ స్పందించలేదు సరిగా. మన సీఎం సార్ చంద్రబాబు సార్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, నారా లోకేష్ గారికి నా నమస్కారాలు. సార్ దయచేసి నేను చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాను సార్ దీనికోసం, నా వ్యవసాయ భూమి కోసం. సార్ నాకు ఎక్కడే కానీ ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా న్యాయం జరగలేదు సార్. నేను ఎస్పీ ఆఫీస్ తిరిగినాను, కలెక్టర్ ఆఫీస్ గారి కూడా తిరిగినాను. ఇక్కడ వచ్చిన తర్వాత స్పందిస్తారు సార్. నేను పొలంలో పోయిన తర్వాత ఎవరు స్పందించారు సార్ సరిగా అక్కడ. సో సార్ ఖచ్చితంగా న్యాయం జరగాలని ఈ వీడియో ద్వారా అయినా కనీసం మీతో మీట్ అవ్వాలంటే నాకు అంత టైం దొరకదు సార్. ఎందుకంటే నేను 6 మంత్స్కి ఒకసారి 1 మంత్ వచ్చినా కూడా నాకు మా భార్య పిల్లలు, మా అమ్మ నాన్న వాళ్ళతో గడపడం కూడా నాకు టైం ఉండదు సార్. ఎందుకంటే ఈ కేసు ద్వారా నేను ఇలానే తిరగడం జరుగుతాను సార్. కలెక్టర్ ఆఫీస్ గారికి, ఎస్పీ ఆఫీస్ గారి దగ్గరికి, ఎంఆర్ఓ ఆఫీసర్ గారి దగ్గరికి ఇలా తిరగడం జరుగుతుంది సార్. నేను గత 3 సంవత్సరాలుగా నాకు ఏ న్యాయం జరగలేదు సార్. నేను మన స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా పోవడం జరిగింది సార్. మా పెనుగొండ నియోజకవర్గం సార్ మాది. సౌతమ్మ మేడం గారి దగ్గరికి కూడా పోయి కలవడం జరిగింది. మేడం గారు స్పందించారు సార్. మేడం గారు అయితే నాకు స్పందించి అక్కడ ఫోన్ చేశారు ఎంఆర్ఓ గారికి. ఎంఆర్ఓ సార్ గారు కూడా వచ్చినారు సార్ ఫీల్డ్లోకి. అయితే వచ్చిన తర్వాత సరే చేద్దామనేసి మళ్ళీ వెళ్ళిపోతారు సార్. నాకు అంతలోపు లీవ్ అయిపోతుంది సార్. నేను ఇప్పుడు 15 డేస్ వచ్చినాను సార్ లీవ్. ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది లీవ్ నాది. ఇంకా 4 డేస్ ఉంది సార్ నాకు. 4 డేస్లో నాకు కనీసం ఈ వీడియో ద్వారా అయినా నేను ఇక్కడ లేకున్నా కూడా మీరు కనీసం మీరే స్వయంగా వచ్చి ఏదైనా కానీ నాకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సార్. నేను